హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. T20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియా ఐర్లాండ్ అంటే ఒక పసికూన మీద 2 మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ కోల్పోవడంతో ఇప్పుడు టీమిండియాను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు మాజీ ఇండియన్ క్రికెటర్స్, అలాగే నెటిజన్లు. ముఖ్యంగా వినబడుతుంది ఏంటంటే వైభవ్ సూర్యవంశిని ఎందుకు ఆడించలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. నిజంగా టీమిండియా వరల్డ్ ఛాంపియన్, ఇలాంటి టీం ఒక పసికూనైనటువంటి ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం ఏంటి అనేదే ఇప్పుడు అందరికీ మింగుడు పడని విషయం. అయితే క్రికెట్ అనేది చాలా మ్యాజికల్ గేమ్, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అంటే క్రికెట్ అనేది అన్ప్రెడిక్టబుల్ గేమ్, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు పసికూన ఐర్లాండ్ విషయంలో కూడా అదే జరిగింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశిని ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలే వస్తా ఉన్నాయి. అయితే ఫస్ట్ మ్యాచ్కు ముందు వైభవ్ సూర్యవంశిని ఐర్లాండ్తో డెబ్యూ చేయిస్తారని అందరూ అనుకున్నారు. అయితే తీరా చూస్తే మ్యాచ్లో లేడు. పైగా అతనితో వాటర్ బాటిల్స్ మోయించారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీనికి గౌతమ్ గంభీర్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, వైభవ్ సూర్యవంశి వండర్ఫుల్ క్రికెటర్, మంచి టాలెంటెడ్ క్రికెటర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే టీమిండియా T20 వరల్డ్ కప్ గెలుచుకుంది, అందులో సీనియర్ ఆటగాళ్ళు ఉన్నారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి ఉన్నారు. అలాంటి ఆటగాళ్ళని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశిని ఎలా తీసుకొస్తాను నేను? నా దృష్టిలో వైభవ్ కూడా అందరిలాంటి ఆటగాడే, అతను టాలెంటెడ్ కావచ్చు, కానీ అందరితో సమానంగానే నేను చూస్తానని చెప్పేసి గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండో మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోయిన తర్వాత ఈ డిమాండ్ మరీ ఎక్కువైపోయింది. వైభవ్ కనుక ఆడించి ఉంటే ఖచ్చితంగా టీమిండియా గెలిచేది, కనీసం సిరీస్ సమమన్న చేసేవాళ్ళం అని చెప్పేసి పెద్ద ఎత్తున గౌతమ్ గంభీర్ను, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. దానికి తోడు సంజు శాంసన్ అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరు ఫ్లాప్ అవడంతో ఈ విమర్శలు మరీ ఎక్కువైపోయాయి. అయితే మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, మనోజ్ తివారీ, అలాగే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మాజీ ఆటగాళ్ళు కూడా గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుర్తించారు. నిజానికి సెకండ్ T20లో వైభవ్ సూర్యవంశిని ఆడించాల్సి ఉండే, ఎందుకు ఆడించలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దానికి కూడా టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డెకాయిట్ కూడా ఒక సమాధానం చెప్పాడు. సేమ్ ఇదే, వైభవ్ సూర్యవంశిని మేము కూడా ఆడించాలనుకున్నాం, అతని ఆట చూడాలని మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే ఒక్క మ్యాచ్ ఫ్లాప్ అయినంత మాత్రాన ఆ సీనియర్స్ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశిని ఎలా ఆడిస్తామని చెప్పేసి ఆయన కూడా దీనికి సమాధానం చెప్పాడు. ఇక అగ్గి రాజుకుంది, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వైభవ్ సూర్యవంశిని ఖచ్చితంగా ఇంగ్లాండ్ టూర్కైనా ఖచ్చితంగా ఆడించాలి, రేపు జూలై 1న స్టార్ట్ అయ్యే T20 ఇంగ్లాండ్తో జరిగే T20 మ్యాచ్లైనా డెబ్యూ చేయించాల్సిందే అని చెప్పేసి పట్టుబడతా ఉన్నారు అందరూ. ఆల్మోస్ట్ టీమిండియా మాజీ ఆటగాళ్ళందరూ కూడా వైభవ్ సూర్యవంశికి అండగా ఉంటున్నారు, వైభవ్ సూర్యవంశిని ఆడించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే గౌతమ్ గంభీర్ ఈ విమర్శలకు భయపడే వ్యక్తి కాదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. రేపు ఇంగ్లాండ్తో జరిగే T20లో వైభవ్ సూర్యవంశిని ఆడిస్తాడా అంటే ఇప్పటికి కూడా డౌటే. ఎందుకంటే మొండోడు, తాను ఏది అనుకుందో చేసుకుంటూ పోతాడు, ఎవరికి భయపడే రకం కాదు. ఒకవేళ ఆడించవచ్చు, ఆడించకపోవచ్చు, కానీ డిమాండ్ మాత్రం గట్టిగా ఉంది. వైభవ్ సూర్యవంశి పర్ఫార్మెన్స్ చేశాడు, T20లో మంచి ఫామ్లో ఉన్నాడు. అలాంటి ఆటగాన్ని ఆడించకుండా ఎలా కూర్చోబెడతారనే డిమాండ్ అయితే విపరీతంగా ఉంది. మరి ఆడిస్తాడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ గౌతమ్ గంభీర్ అక్కడ ఉంది. ఒకవేళ ఆడిస్తే వైభవ్ సూర్యవంశి ఈ చిచ్చర పిడుగు ఫస్ట్ మ్యాచ్లోనే, డెబ్యూ మ్యాచ్లోనే అతను ప్రూవ్ చేసుకోగలిగితే, దుమ్ము దులిపితే ఇక వైభవ్కు డోకా లేదు. మరి అది జరగాలంటే గౌతమ్ గంభీర్ ఆడించాలి. జరుగుతుందా? వెయిట్ అండ్ సీ.